హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు కొత్త పీఆర్సీ అమలుపై తాజా సమాచారం అయితే అందింది. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు వీడియోలో తెలుసుకుందాము. వీడియో ఎక్కడే గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షనర్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీ, తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర కమిటీ జనగామ జిల్లాలో నిర్వహించిన విస్తృత స్థాయి సమావేశాల్లో భాగంగా ప్రభుత్వంపై సమరశంఖం పూరించింది. పీఆర్సీ అమలులో జరుగుతున్న విపరీతమైన జాప్యంపై టీఎస్‌యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు చావా రవి మరియు ప్రధాన కార్యదర్శి ఏ. వెంకట్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తే రాష్ట్ర వ్యాప్తంగా ఉపాధ్యాయులను ఏకం చేసి భారీ ఉద్యమానికి సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయులు మరియు ఉద్యోగులకు జూలై 1, 2023 నుంచి అమలు కావాల్సిన కొత్త పీఆర్సీని ప్రభుత్వం వెంటనే ప్రకటించాలి అని వారు డిమాండ్ చేశారు. పీఆర్సీ నివేదికల పేరుతో కమిటీలు వేసి కాలయాపన చేయటం వల్ల ఉపాధ్యాయులు వేల రూపాయల ఆర్థిక ప్రయోజనాలను కోల్పోతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం పీఆర్సీ మాత్రమే కాకుండా గత కొంతకాలంగా పెండింగ్‌లో ఉన్న డీఏలను తక్షణమే విడుదల చేసి ఉపాధ్యాయుల జీతభత్యాలను సవరించాలని ప్రభుత్వాన్ని కోరారు. ఆర్థిక మాంద్యం సాకులు చెప్పకుండా ఉద్యోగుల హక్కులను కాపాడాలని వారు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీల ప్రకారం ఉపాధ్యాయులకు సంబంధించిన అన్ని రకాల పెండింగ్ బిల్లులను తక్షణమే మంజూరు చేయాలని టీఎస్‌యూటీఎఫ్ నాయకులు డిమాండ్ చేశారు. ముఖ్యంగా మెడికల్ రియంబర్స్‌మెంట్ బిల్లులు, జీపీఎఫ్ అడ్వాన్సులు మరియు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందక వేలాది మంది ఉపాధ్యాయ కుటుంబాలు ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాయని వారు గుర్తు చేశారు. బడ్జెట్ కేటాయింపుల్లో ఉపాధ్యాయుల సంక్షేమానికి ప్రాధాన్యత ఇవ్వాలని, పెండింగ్ అరియర్లను ఒకే విడతలో చెల్లించాలని వారు కోరారు. ఉపాధ్యాయులను ముఖ్యంగా బాధిస్తున్నటువంటి టెట్ సమస్యలపై కేంద్ర ప్రభుత్వ వైఖరిని వారు తీవ్రంగా తప్పుపట్టారు. సుప్రీంకోర్టు తీర్పు వచ్చి 4 నెలలు గడుస్తున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పష్టమైన మార్గదర్శకాలు రాకపోవడం వల్ల రాష్ట్ర వ్యాప్తంగా 45,000 మంది ఉపాధ్యాయులు, దేశవ్యాప్తంగా సుమారు 25,00,000 మంది అభ్యర్థులు అభ్యర్థుల భవిష్యత్తు అంధకారంలో పడిందని వారు వాపోయారు. కేంద్ర ప్రభుత్వం ఉదాసీనత వీడి ఎన్‌సీటీఈ ద్వారా తగిన చర్యలు తీసుకోవాలని, దీనివల్ల ప్రాథమిక పాఠశాలల్లో విద్యా బోధనకు ఆటంకం కలగకుండా చూడాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకొని ఉపాధ్యాయుల న్యాయపరమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించకపోతే జిల్లాల వారీగా నిరసన కార్యక్రమాలు చేపట్టి రాష్ట్ర రాజధానిని ముట్టడించేందుకు కూడా వెనకాడబోమని వారు స్పష్టం చేశారు. తరగతి గదుల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు రోడ్డెక్కి నిరసన తెలపక ముందే ప్రభుత్వం మేల్కోవాలని, ఉపాధ్యాయ లోకానికి భరోసా కల్పించాలని వారు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయుల ఐక్యతతోనే సమస్యలు పరిష్కారమవుతాయని, అందరూ ఉద్యమానికి సిద్ధం కావాలి అని అయితే వారు ఈ సందర్భంగా కోరటమైనది. త్వరలోనే ముఖ్యంగా పీఆర్సీ మనకి పీఆర్సీ నివేదిక కూడా ఆల్మోస్ట్ రెడీ. దాన్ని తెప్పించుకొని ఇంప్లిమెంట్ చేస్తారా? లేదంటే ఈసారి ఉద్యమం బలంగా ఉండబోతుంది అని కూడా ప్రభుత్వానికి హెచ్చరిక జారీ చేశారనమాట. ఎలాగూ ప్రభుత్వం న్యూ ఇయర్ మరియు సంక్రాంతి పండుగలను పురస్కరించుకొని ఉద్యోగులకు, పెన్షనర్లకు ఏదో ఒక శుభవార్త అయితే తెలియజేయాల్సి ఉంటుంది. కాబట్టి వెంటనే ఈ పీఆర్సీని ఇంప్లిమెంట్ చేసేసే ఆహ్, బాధ్యత ప్రభుత్వంపై అయితే ప్రస్తుతం బలంగా ఉన్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్. దీనిపై అప్డేట్ అయితే వచ్చిన వెంటనే మన ఛానల్ ద్వారా వీడియో రూపంలో అయితే అందిస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.